వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మైనర్ బాలికపై హత్యాచారానికి పాల్పడిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చిత్తూరు వైకాపా ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి మంగళవారం వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. తాము హత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ఎన్నికల మునిపే పార్టీ నుంచి తొలగించామన్నారు. అతనిని తెలుగుదేశం పార్టీ నాయకులు హక్కును చేర్చుకొని పార్టీ సభ్యత్వం ఇచ్చిన ఫోటోలను మీడియా ముందు ఉంచారు. ఈ విలేకరుల సమావేశంలో మొదలియా సంఘం రాష్ట్ర నాయకులు జ్ఞాన జగదీష్, వైకాపా నాయకులు గాయత్రీదేవి, కేపీ శ్రీధర్, మధు, ఇతర వైకాపా నాయకులు పాల్గొన్నారు. మురగంబట్టులో ఒక దళిత మహిళ అయినటువంటి మైనర్ బాలిక మీద జరిగినటువంటి అత్యాచారం మీద నిన్న సాయంకాలమే ఈ చర్య జరిగితే ఇవాళ మధ్యాహ్నం కేసులు పెట్టడం జరిగింది. ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్తే ఫలానా కిషోరు అతని స్నేహితులు ఇద్దరు కూడా ముగ్గురు కలిసి మేము ఫారెస్ట్ ఆఫీసరం అని వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని హింసకు గురి చేస్తే ఈరోజు కేసులు కట్టడం జరిగింది. దీనిపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, ఇది ఏఐ వీడియో కాదు, హైరోడ్లో ఉన్న ఒక మాలు దగ్గర అదేవిధంగా రీకాలింగ్ చంద్రబాబు ప్రోగ్రాంలో దగ్గర నా దగ్గర ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర ఫోటోలు ఇవి అని చెప్పడం జరిగింది. వాస్తవంగా అది ఒరిజినల్ ఫోటోని మీలాగా అబద్ధాలు మాట్లాడే సంస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండేవాడు. అతని చేష్టలు నచ్చకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అతన్ని నిర్వీర్యం చేసి పక్కకు దోసేస్తే మీరు మీ పార్టీలో వాళ్ళని స్వాగతించి రెడ్ కార్పెట్ వేసి వాళ్లకు స్వయాన మీ హస్తాలతో మీ పార్టీ కండువాలేసి పేపర్లో కూడా మీరు ప్రచురించడం జరిగింది. వీళ్ళు మా పార్టీ కార్యకర్తలు ఆ వార్డుని డెవలప్మెంట్కు దాన్ని ఇవన్నీ ఆకర్షితులై మాకు వచ్చి చేరినారని మీరే స్వయాన మీరు మా పార్టీ నుంచి వచ్చిన మేయర్ గారు ఆ ఏరియాలో ఉన్న లీడర్స్ సమక్షంలో మీరే పార్టీలో చేర్చుకోవడం జరిగింది. మీ పార్టీలో చేర్చుకున్న తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిందితులకు ఏం సంబంధం ఉంటుందని నేను మీ ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే వెంటనే మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం, ఈ అభివృద్ధి వారు లేకుండా ఏదో ఒక విధమైన నిందలు మోపుతూ ఉన్నారు, నిత్యం రాజకీయాలు చేస్తూ ఉన్నారని ఒక అభాండాలు మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే బాగుండే చెరువులు లోడ్ వేయడం, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది విధ్వంసం సృష్టించడం, తప్పుడు కేసులు పెట్టడం, ఇదేనా అభివృద్ధి అంటే? ఇంకొక మాట అన్నారు, నన్ను ఒక పక్కనే చూశారు, బొమ్మ ఉంది బొరుసు ఉంది, ఈ బొమ్మ బొరుసు అందరూ డ్రాయర్లు వేసుకునేటప్పటి నుంచి ఈ బొమ్మ బొరుసులు అన్నీ చూసేశారు, బెంగళూరు సిటీయే చూశారు నువ్వు, ఈ దేశంలో ఉండే సిటీలన్నీ కూడా అందరూ చూసి వచ్చి అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, ఎవరు భయపడే వ్యక్తులు ఎవరూ లేరు. కాకపోతే పాలకపక్షంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు కేసులు పెట్టచ్చునేమో, నీ కేసులకు భయపడే తొత్తులీడు ఎవరూ లేదని కూడా ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తూ ఉన్నాను. నీకేమన్నా ఉంటుందేమో భయం అనేది మా ఒంట్లో లేదు, కేసులకు భయపడే ప్రసక్తే లేదని కూడా నేను పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి తప్పుడు మాటలు మానే బొమ్మ బొరుసులు, అచ్చా బొమ్మలు ఇవన్నీ చిన్నపిల్లలప్పుడే మేము కూడా చూసాం. ఈ మాటలకు ఎవరు దడిచేవాళ్ళు లేదు. నేను అభివృద్ధి చేస్తాను అంటే అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తులు, సంస్కారం హీనులు ఎవరు కూడా ఇక్కడ లేరు. అభివృద్ధి ఏది చేస్తానన్నా రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేస్తాం. నువ్వేదో కట్టమంచి రోడ్డు వేస్తానంటే ఆ రోడ్డుకు ఆటంకులు సృష్టిస్తూ ఉన్నారు. వాళ్ళకి చెప్పి ఫారెస్ట్ రోడ్డు ఏ గవర్నమెంట్లో అయిందండి? ఫారెస్ట్ రోడ్ పర్మిషన్స్ జేఎంసీ గారు ఆ రోజు ఏ గవర్నమెంట్లో టెండర్ వేశారు? అప్రూవల్స్ దేంట్లో అయింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడే ఫారెస్ట్ రోడ్డుకు టెండర్లు అయింది. జేఎంసీ కన్స్ట్రక్షన్ ఆ రోజు టెండర్లో పాల్గొని టెండర్ దక్కించుకొని ఇప్పుడేసింది రోడ్లు. అదేదో మీరేసినట్టు మీ క్రెడిట్లో చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు, ప్రజలకు అన్నీ బాగా తెలుసు. ఏ విధంగా విధ్వంసాలు ఎట్లా జరుగుతూ ఉంది, తప్పుడు కేసులు ఏ విధంగా జరుగుతూ ఉంది, దౌర్జన్యాలు ఏ విధంగా జరుగుతూ ఉంది, ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉందా, అవినీతి జరుగుతూ ఉందా, ఏ విధంగా మభ్యపెడతా ఉండారనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి మనం క్రెడిట్ ఇచ్చుకొని మనం సత్యహరిశ్చంద్రుడు పక్కనే మనం ఉన్నామని
తక్కిన వాళ్ళందరూ అవినీతి పరులు అనే విధంగా తోయాలంటే ఇక్కడ ఎవరు కూడా దాన్ని ఉపేక్షించే పరిస్థితుల్లో లేదని కూడా మరొక్కసారి గురజాల జగన్మోహన్ గారికి తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి నువ్వు ఏది అభివృద్ధి చేసినా దాన్ని మేము కూడా సహకరిస్తాం, అంతేగాని తప్పుడు కూతలు తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరు కూడా సహించరు. కాబట్టి ఇటువంటివి మహిళల మీద జరుగుతూ ఉన్న అత్యాచారాల మీద నిన్న జరిగితే ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆగమేఘాల మీద స్పందించి రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్ళింది కాబట్టే ఈరోజు ప్రతిదీ కూడా వెలుగులోకి వచ్చింది. గతంలో లాస్ట్ వీక్ చూస్తే ఇదే విధంగా రాబరీ, అక్కడెక్కడో ప్రేమ జంట ఉంటే వాళ్ళని కూడా కొట్టి అక్కడ నగలు తీసుకెళ్ళిపోయి ఇదే విధంగా చేశారు. వీళ్ళందరూ ఎవరండి? తెలుగుదేశం కార్యకర్తలు కాదా? కాదని చెప్పనండి, గుండెల మీద చేసుకొని సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తాం. మరి మున్సిపాలిటీలో ఏ విధంగా ఉద్యోగంలో ఉన్నాడు, వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేశారు, రిమూవ్ చేశారు అతన్ని రిమూవ్ చేయమని దాని మీద కూడా పోరాడింది కూడా మేమే. అతని మీద కేసులు కట్టాలని దాని మీద కూడా మా సోషల్ మీడియా పోరాడింది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా బాధ్యత ఏదైతే తప్పులు జరుగుతూ ఉందో తప్పులను ఎత్తి చూపడమే ప్రతిపక్షంలో మా బాధ్యత. కాబట్టి ప్రజల పక్షాన మేము నిత్యం పోరాడడానికే ఇక్కడ ఉన్నాం. కాబట్టి నువ్వు అభివృద్ధి చేస్తానంటే అభివృద్ధికి ఎవరు ఆటంకం లేదు, అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా ఆహ్వానిస్తామని కూడా మరొకసారి గురజాల జగన్మోహన్ గారికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455